హాయ్ గైస్, కళాకారుల గుమ్మం ఖమ్మం. నేను చూసాను గాయపడ్డ సింహం. యాక్చువల్లీ నిన్ననే చూస్తాను భయ్య, కానీ ఆల్మోస్ట్ వడదెబ్బ తలిగినంత పని అయింది. సో సినిమా అప్రాక్సిమేట్లీ 5 o'clock అయింది ఇన్ ద ఈవినింగ్. చూసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వెంటనే పడుకున్నాను భయ్య. సో ఆ టైంలో రివ్యూ అప్లోడ్ చేసి వేస్ట్, జనాలు ఎలా IPL చూస్తారు కాబట్టి రివ్యూ ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను. గాయపడ్డ సింహం ఇస్ డైరెక్టెడ్ బై డెబ్యూటెంట్ కశ్యప్ శ్రీనివాస్. చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశారు అండ్ కొన్ని వెబ్ సిరీస్ లో తీశారు. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ విట్టిగా అనిపించాయి భయ్య, అండ్ స్టోరీ కూడా చాలా యూనిక్ గా ఉంది. నేను ఫర్మ్లీ బిలీవ్ చేస్తాను, ఎవ్రీ స్టోరీ షుడ్ బి టోల్డ్. ప్రతి సబ్జెక్ట్ మ్యాటర్ మీద సినిమా తీయొచ్చు. ఐ స్ట్రాంగ్లీ అడ్వకేట్ ఇట్. కానీ ఫీచర్ ఫిల్మ్ తీయాలా, సిరీస్ తీయాలా, షార్ట్ ఫిల్మ్ తీయాలా, లేకపోతే ఓటీటీ సినిమా తీయాలా అనేది సబ్జెక్ట్ మ్యాటర్ ని బట్టి చూస్ చేసుకోవాలి అనే దాన్ని కూడా నమ్ముతాను నేను. గాయపడ్డ సింహం సినిమా చూసాక ఐ డిడ్ నాట్ ఫీల్ ది స్టోరీ రిక్వైర్డ్ అ ఫీచర్ ఫిల్మ్. ఈ సినిమాలో ప్రతి సిచ్యువేషన్ కి ఒక సాంగ్ ఉంటుంది భయ్య. బిగ్గెస్ట్ టర్న్ ఆఫ్ ఏదైనా ఉందంటే ఇదే. ఈ సినిమాలో డిపోర్టేషన్ గురించి ఉంటుంది భయ్య. ఆ డిపోర్టేషన్ కూడా సరిగ్గా చూపిరు. అండ్ స్పూఫులు ఉంటాయి భయ్య. 5 సినిమాల స్పూఫులు ఉంటాయి. 5ట్లో ఒక్క స్పూఫే నాకు వర్క్ అయింది, మిగతా అన్ని అసలు వర్క్ అవ్వలేదు. ఈ సినిమాలో హేమా హేమీలు అందరు ఉన్నారు భయ్య. జేడి చక్రవర్తి గారు, శ్రీ విష్ణు గారు, శుభలేఖ సుధాకర్ గారు. కానీ ఏ రోల్ కి అంత గ్రేట్ ఇంపార్టెన్స్ ఉండదు, సబ్స్టెన్స్ ఉండదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టూ లౌడ్ ఉంది భయ్య. గాయపడ్డ సింహం టైటిల్ ట్రాక్ ఏదైతే ఉందో అది నచ్చింది నాకు. ఇది ఒక కామెడీ సినిమా భయ్య, కానీ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ సినిమాలో కామెడీ వర్కౌట్ అవ్వదు. అందుకే ఈ సినిమా అంత ఎంగేజింగ్ అనిపించదు. ఓకే, ఇప్పుడు హీరోని యుఎస్ నుంచి డిపోర్ట్ చేశారు, ఆయన ఏదో రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. జస్ట్ గోయింగ్ త్రూ ద మోషన్స్ లాగా ఉంటుంది, కానీ మెయిన్ లీడ్ తో అంత కనెక్ట్ అవ్వం మనం, అండ్ ప్రొసీడింగ్స్ తో కూడా ట్యాగ్ అలాంగ్ అవ్వం. నాకు అన్నిటికంటే ఈ సినిమాలో ఓపెనింగ్ క్రెడిట్ బాగా నచ్చింది భయ్య, వేర్ దే గేవ్ డొనాల్డ్ ట్రంప్ తొలి పరిచయం క్రెడిట్. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్య, ట్రైలర్ లోనే చెప్పేశారు. హీరో ఒక అమ్మాయితో లవ్ లో పడతాడు, పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. వాళ్ళ ఫాదర్ నేను నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు యుఎస్ కి వెళ్ళాలి అని ఒక కండిషన్ పెడతాడు. హీరో యుఎస్ కి వెళ్తాడు, కానీ డిపోర్ట్ అయిపోయి వస్తాడు. హీ వాంట్స్ టు టేక్ రివెంజ్. ఎవరి మీద రివెంజ్ తీసుకుంటాడు, రివెంజ్ తీర్చుకుంటాడా లేదా అనేదే సినిమా. అసలు ఈ సినిమాలో శ్రీ విష్ణు గారు ఎందుకు వచ్చారు, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.22 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.